తెలంగాణ బీజేపీ దృష్టి మొత్తం జూబ్లీహిల్స్ పై కేంద్రీకృతమైంది. కమిటీల నియామకం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా తయారైంది. అందుకే కమిటీల్లో చోటు ఆశిస్తున్న జిల్లా మండల నేతలు కూడా జూబ్లీహిల్స్ ప్రచార క్షేత్రంలో వాలిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్య నేతలంతా ప్రచారంలో తెగ తిరిగేస్తున్నారు. జిల్లాలో కీలకంగా ఉండే నాయకులకు జూబ్లీహిల్స్ లో డివిజన్, బూత్ బాధ్యతలు అప్పగించాయి ఆయా పార్టీలు. బీజేపీ కూడా జిల్లా నేతలను ఎన్నికల ప్రచారంలో దింపింది. క్రియాశీల కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాషాయ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల హడావిడి అంతగా లేదు. ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో పొలిటికల్ యాక్టివిటీ తగ్గిపోయిందే. స్థానిక సమస్యలపై స్పందించడం లేదు. ఎవరైనా ఏదైనా పని మీద ఫోన్ చేస్తే ఈ ఎన్నికల్లో ఉన్నా ఇది అయిపోయాక మాట్లాడదాంలే అని సమాధానమిస్తున్నారట నేతలు. దీనికి తోడు పార్టీలో కొన్ని కమిటీల నియామకం కూడా పూర్తి కాకపోవడంతో క్షేత్రస్థాయిలో స్తబ్దత నెలకొంది. బీజేపీకి సంబంధించి ఒక రాష్ట్ర పదాధికారులను, మోర్చాల రాష్ట్ర అధ్యక్షులను మాత్రమే నియమించారు. మిగతా కమిటీలు వేయాల్సి ఉంది. రాష్ట్ర అధికార ప్రతినిధులను నియమించాల్సి ఉంది. మోర్చాల రాష్ట్ర కమిటీలను కూడా వెయ్యాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల హడావిడి కారణంగా ఇవన్నీ పెండింగ్లో పడ్డాయి. తాత్సారం చేసేందుకు ఈ ఉప ఎన్నిక ఒక అవకాశంగా మారింది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వివిధ అనుబంధ మోర్చాల్లో, ఇతర కమిటీల్లో ఛాన్స్ కోసం చూస్తున్న వాళ్లు ఈ ఎన్నికల్లో తిరుగుతున్నారు. కమిటీలు ఎప్పుడు వేస్తారోనని చర్చించుకుంటున్నారు. ప్రచారంలో కనిపించకపోతే ప్లేస్ ఉండదేమోనన్న టెన్షన్తో గల్లీ గల్లీ తిరిగేస్తున్నారు.